వినండి మా ఆక్సిజన్ ఆటం ఆక్సిజన్ మనం ఇంగ్లీష్ లో రాస్తే ఇట్లా రాస్తాం OHYGEN హైడ్రోజన్ రాస్తే ఇట్లా రాస్తాం హైడ్రోజన్ ఓకే ఇవన్నీ ఎలిమెంట్స్ అంటాము ఎలిమెంట్స్ అనేవి కూడా పనిచేసిందంటే ఎక్కువనే ఉన్నాయి అప్రాక్సిమేట్లీ 118 అంటాము ఎలిమెంట్స్ అంటే ఏంటి ఎలిమెంట్స్ అంటే ఏంటంటే సేమ్ ఆటమ్స్ తో మాత్రమే ఏర్పడింది దాంట్లో వేరే ఆటమ్స్ ఇప్పుడు హైడ్రోజన్ తీసుకున్నాం అనుకో హైడ్రోజన్ అనేది ఒక గ్యాస్ దీంట్లో ఓన్లీ హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటాయి కానీ వేరే ఆటమ్స్ ఉండవు నువ్వు చక్కెర తీసుకున్నావు ఓన్లీ చక్కెర ఉప్పు కదా గోల్డ్ తీసుకున్నావు గోల్డ్ బిస్కెట్ తీసుకున్నావు గోల్డ్ ఆటమ్స్ ఉంటాయి కానీ సిల్వర్ ఆటమ్స్ వేరే వేరే ఆటమ్స్ గోల్డ్ అంటామా మిక్సర్ మిక్స్ అయింది అంట సో ఎలిమెంట్ వేరు కాంపౌండ్ వేరు మిక్సర్ వేరు ఓకే ఎలిమెంట్స్ అనేవి కాటివి మనకు ఇంగ్లీష్ లో ఆల్ఫాబెట్స్ అనేవి 26 ఉన్నాయి కదా అక్షరాలు అవును సార్ దానికదే సెపరేట్ కదా దానికదే సెపరేట్ కదా సో ఈ 26 అక్షరాలతో మేము కొన్ని కోట్ల పదాలు తయారు చేస్తున్నాం మాట్లాడుతున్నాం బుక్ రాసినాం సెంటెన్సెస్ ఉన్నాయి అన్ని ఉన్నాయి కదా కథలు రాస్తున్నాం అన్ని ఉన్నాయి అంటే తెలుగులో 56 అక్షరాలతో మనం అనేక మాటలు మాట్లాడుతున్నాం కలుపుతున్నాం ఒకదానికి ఒకటి అమ్మ అంటే అమ్మ మమ్మ అవుతుంది కలుపుతాం దాంతో ఒక పదం వచ్చింది ఇండివిజువల్ గా తీసుకుంటే ఆ అనేది మనకు తెలుగు భాషలో 56 అక్షరాలు ఒక అక్షరం ఆ 56తోనే నువ్వు కొన్ని కోట్ల రకాల పదాలు వర్డ్స్ సెంటెన్సెస్ పారాగ్రాఫ్స్ స్టోరీస్ బుక్స్ కదా ఉండేదే ఎక్కువనే కానీ ఇంగ్లీష్ అట్లనే ఎలిమెంట్స్ లేదు కూడా ప్రత్యేకత ఉండడానికి కానీ అవి కలిసి కాంపౌండ్స్ గా మారినప్పుడు కొన్ని కోట్ల అంటే సంయోగ పదార్థాలు అంటారు పదార్థం ఏర్పడతారు కొన్ని కోట్ల పదార్థాలు తయారవుతాయి మన చుట్టూ ఉండేవే మన నేచర్లో ఉండేవి ఈ పదార్థాలన్నిటికీ ఇప్పుడు నీరు తీసుకుంటావు నీరు ఫార్ములా వాటర్ ఫార్ములా H2O హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే వాటర్ ఏర్పడుతుంది వాటర్ తీసుకున్నప్పుడు దాంట్లో హైడ్రోజన్ ఆక్సిజన్ ఉంటుంది వేరే ఉండవు చూడండి ఎలిమెంట్స్ ప్రకారంగా మనం తీసుకుంటే ఇట్లా సపరేట్ మరి అదే హైడ్రోజన్ ఆక్సిజన్ తో ఎంచుకుంటున్నప్పుడు హైడ్రోజన్ పెరాక్సైడ్ వస్తుంది ఇంకో పదార్థం వస్తుంది హైడ్రోజన్ తో ఇంకా కొన్ని పదార్థాలు హైడ్రోజన్ క్లోరైడ్ లేదా హైడ్రోక్లోరిక్ యాసిడ్ హైడ్రోజన్ బ్రోమైడ్ నైట్రిక్ యాసిడ్ ప్రతి దాంట్లో ఇచ్చిన హైడ్రోజన్ ఎన్ని రకాల కాంపౌండ్స్ లో ఏర్పడుతుందో చూడండి ఇంకా మీథేన్ ఈథేన్ ఇట్లా తీసుకుంటే హైడ్రోజన్ అనేది ఆటో నేను చెప్పేది హైడ్రోజన్ గురించి చేయడం అట్లా ప్రతి 118 ఎలిమెంట్స్ లో ప్రతి ఎలిమెంట్ కొన్ని పదార్థాలు ఏర్పరుస్తారు అది నేను ఓకేనా ఇప్పుడు మీకు 10 ఎలిమెంట్స్ ఉంటారు ఎలిమెంట్స్ ఉంటారు ఒకటి ఎలిమెంట్స్ ఉంటారు అట్లా ఒకటే అన్ని కాంపౌండ్స్ ను దాంట్లో కార్బన్ తో కలిసినప్పుడు అట్లా వస్తుంది ఆక్సిజన్ తో కలిసినప్పుడు ఇట్లా వస్తుంది క్లోరిన్ తో కలిసినప్పుడు ఇట్లా వస్తుంది అట్లా సో మరి మనము ఆటమ్స్ అంటే తెలుసుకున్నాము మాలిక్యూల్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము కొన్ని ఆటమ్స్ కలిసి ఇప్పుడు ఇది మాలిక్యూల్ వెరీ మాలిక్యూల్స్ అంటాం కాంపౌండ్స్ అన్నమాట ఎందుకంటే ఇక్కడ ఈ కాంపౌండ్స్ హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపి ఏర్పడింది హైడ్రోజన్ క్లోరిన్ Cl అంటే క్లోరిన్ హైడ్రోజన్ బ్రోమిన్ Br అంటే బ్రోమిన్ కలిసి సంయోగ పదార్థం సంయోగం అంటే కలవడం కలిసి ఏర్పడినాయి కదా సో ఇది ఇప్పుడు మనకు స్టార్టింగ్ లో ఈ ఆటమ్స్ అనేది సింబల్స్ ఎక్కడ పెట్టాలి H హైడ్రోజన్ అన్నాం ఆక్సిజన్ కు వాడడం ఎందుకు అట్లా పెట్టాలి కొన్ని దాంట్లో వేరే ఉంటాయా అవి మీరు చూస్తే ఇంకా అసలు సింబల్ అనేది ఎందుకు అవసరమా సింబల్ అంటే గుర్తులు వాడడం ఓకేనా మనం ఇప్పుడు ప్లస్ అంటే మ్యాథ్స్ లో అడిషన్ అని మైనస్ అంటే సబ్ట్రాక్షన్ అని అట్లా ప్రతి సబ్జెక్ట్ లో సింబల్స్ అనేవి ఉంటాయి ఫిజిక్స్ యొక్క లాంగ్వేజ్ ఉంటుంది కెమిస్ట్రీ లాంగ్వేజ్ ఉంటుంది ఫండమెంటల్ గా మనం సింబల్స్ గురించి తెలుసుకున్నాం ఆటమ్స్ కు రిప్రజెంట్ చేయడానికి టు రిప్రజెంట్ ది ఆటమ్స్ వి నీడ్ సింబల్స్ ఏంటి కావాలి ఆటమ్స్ కు రిప్రజెంట్ చేసే సింబల్స్ ఓకేనా ఇప్పుడు సపోజ్ మనకి ఇంగ్లీష్ వచ్చు వేరే వాళ్ళకి వేరే భాష వచ్చు ఆంగ్లం వేరే భాష వచ్చు చాలా భాషలు ఉన్నాయి ప్రపంచంలో
కొన్ని కోట్ల భాషలు ఉన్నాయి. కానీ చదువుకునేటప్పుడు కెమిస్ట్రీ అనేది చదివేటప్పుడు ఇప్పుడు ఎక్కడ ఏ భాషలో పోయినా మ్యాథ్స్ లో ప్లస్ అంటే అడిషనే చేస్తాం. అదే మ్యాథమెటికల్ లాంగ్వేజ్ దానికి తెలుగు అంటే తమిళ హిందీ ఇంగ్లీష్ అనేది ఉండదు కదా. అట్లనే మన కెమిస్ట్రీ కూడా కెమిస్ట్రీ లాంగ్వేజ్ లో హైడ్రోజన్ ఎట్లా వచ్చింది సార్ హెచ్ సింబల్ అంటే బెర్జీలియస్ అనే సైంటిస్ట్ ఎవరు బెర్జీలియస్ అనే సైంటిస్ట్ ఈ ఆటమ్స్ కు సింబల్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎందుకు వాళ్ళు ఉపయోగం ఏంటంటే నువ్వు అనుకుంటా హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ ఫ్యూచరైజ్ వాటర్ పెద్దగా కదా దాన్నే సింబల్స్ లో రాసిన చిన్నగా చూడు. సపోజ్ హైడ్రోజన్ ప్లస్ క్లోరిన్ ఫ్యూచరైజ్ హైడ్రోక్లోరైడ్ హైడ్రోజన్ క్లోరైడ్ ఇట్లా రాస్తా. ఇంగ్లీష్ వచ్చిన చదువుతాడు, ఇంగ్లీష్ రాను చదవలేడు. అదే సింబల్స్ ఇంగ్లీష్ వచ్చినా ఇంగ్లీష్ రాకపోయినా తమిళ వచ్చిన వేరే భాష వచ్చినా వానికి హెచ్ అంటే హైడ్రోజన్ వాడు చదువుతున్నాడు, వాడి భాషలో చదువుతున్నాడు. వాడి భాషలో చెప్పేటప్పుడు కూడా హెచ్ అంటే హైడ్రోజన్ సింబల్ ఫర్ హైడ్రోజన్ ఇస్ హెచ్, సింబల్ ఫర్ ఆక్సిజన్ ఇస్ ఓ అనే నేర్చుకున్నాడు. ఎందుకు నేర్చుకున్నా ఎట్లా తీసుకున్నా అంటే బెర్జీలియస్ అనే సైంటిస్ట్ హైడ్రోజన్ రాసినప్పుడు స్పెల్లింగ్ రాసినప్పుడు మొదటి అక్షరం తీసుకున్నాడు సింబల్. అదే ఆక్సిజన్ తీసుకున్నప్పుడు దాన్ని ఓ తీసుకున్నాడు, ఫస్ట్ లెటర్ తీసుకున్నాడు. మనం సింబల్స్ మీరు కెమిస్ట్రీ చదివేటప్పుడు హెచ్ వచ్చినప్పుడు హైడ్రోజన్ సింబల్ ఆక్సిజన్ అట్లానే కూడా ప్రతిస్తున్నాయి. నైట్రోజన్ ఎన్, నెక్స్ట్ కార్బన్ సి అన్ని ఒక్కొక్క లెటర్ తీసుకున్నారు కదా సార్. కొన్ని దాంట్లో 2 లెటర్స్ తీసుకుంటారు కదా సార్ అనేది డౌట్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఇప్పుడు సపోజ్ కాల్షియం ఉంది స్పెల్లింగ్ రాస్తాం, ఇది కూడా సి తోనే స్టార్ట్ అయింది, ఇది సి తోనే స్టార్ట్ అయింది. మరి నువ్వు దీనికి సి ఇచ్చేసిన సింబల్ దీనికి కూడా సి ఇచ్చినావు అంటే కన్ఫ్యూజన్ కదా. అది కార్బనా కాల్షియమా? ఒక ఎలిమెంట్ కి ఇచ్చిన సింబల్ ఇంకో ఎలిమెంట్ కి ఇవ్వకూడదు. నువ్వు సి అనేది కార్బన్ ఇచ్చేసావు, మళ్ళీ ఇంకో దానికి సి అనేది ఇచ్చినావు అంటే నువ్వు ఈక్వేషన్ రాసినప్పుడు అక్కడ సి రాస్తే అది కార్బన్ అవుతావా కాల్షియం అవుతావా? కాబట్టి కాల్షియం ఏం చేసినాడు సి తోనే స్టార్ట్ అయినప్పుడు 2 లెటర్స్ తీసుకున్నాడు. కాల్షియం 2 లెటర్స్ లెక్కనప్పుడు మనం చూద్దాం. బోరాన్ అన్నాడు, బి తీసుకున్నాడు సింబల్. మళ్ళీ బెరిలియం వచ్చింది, అది కూడా ఏం చేశాడు బ్రోమిన్ వచ్చింది. ఓకే అంటే మనం సింబల్ చూస్తే ఇంకా క్యాడ్మియం ఉంది, నియాన్ సిఎన్ తీసుకోండి, నియాన్ నైట్రోజన్ ఉంది, నియాన్ తీసుకోండి. నైట్రోజన్ ఎందుకు ఇచ్చేసాడు? అవును సార్ ఇక్కడ మళ్ళీ ఎందుకు స్టార్ట్ అయింది ఎన్ని అవుతుంది ఎన్ని కన్విన్స్ కాకుండా సార్. ఇంకా క్లోరిన్ ఉంది, సిఎల్ తీసుకున్నాడు. ఇక్కడ హెచ్ సైలెంట్ అంటే సిఎల్ సిఎల్. మరి 2 లెటర్స్ ఉన్నప్పుడు సింబల్ ఎక్కడ రాయాలి? ఒక లెటర్ ఉన్నప్పుడు మనము క్యాపిటల్ లెటర్ రాయాలి, ఇప్పుడు స్మాల్ లెటర్ రాయొద్దు. నెక్స్ట్ 2 లెటర్స్ ఉన్నప్పుడు నైట్రోజన్ నియాన్ ఉంది కదా, ఎలా రాసామంటే నైట్రోజన్ నియాన్ లెటర్ రాయాలి సార్. ఇక్కడ రాయాలా? తప్పు. ఒకటి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ స్మాల్ దాకా. బోరాన్ బి, బెరిలియం బి. ఇట్లా రెండో లెటర్ ఎలా ఉండాలి? స్మాల్ లెటర్. ఫస్ట్ లెటర్ ఎలా ఉండాలి? బిగ్ లెటర్. కార్బన్ సి. కాల్షియం ఇక్కడ రాసాం, కాల్షియం రైట్ రైట్ స్మాల్ క్లోరిన్ ఒకడు ఇక్కడ రాశాడు రైట్.